రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మంగళపేటలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా శ్రీ భవానీ దుర్గామాత ఆలయం వద్ద 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది రోజు బోనాల పండుగ, మరుసటి రోజు బండ్ల ప్రదర్శన, 3వ రోజు కుస్తీ పోటీలు నిర్వహించామని, కుస్తీ పోటీ పడటానికి మహారాష్ట్ర, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి మల్లయోధులు వచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారని వివరించారు. భక్తులందరూ అమ్మవారిని మొక్కుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయ కొట్టి కుస్తీ నుంచి కొడం కుస్తీ వరకు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు కడెం ఉత్సవ కమిటీ సభ్యులు అందించారు. గ్రామమైన మంగళపేటలో ఒక అనాదిగా ఉగాది పండుగ ఉత్సవం భాగంగా ఉగాది సందర్భంగా మంగళపేటలో ఉగాది రోజు బోనాల పండుగ, మరుసటి రోజు పండ్ల ఊరేగింపు, మరుసటి రోజు కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీనికి కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి చాలా మల్లయోధులు వచ్చి ఉన్నారు. ఇక్కడ మేము కూడా అందరి సహాయ సహకారాలతో, గ్రామ ప్రజలు, అందరూ పత్రికా విలేకరులు, పోలీసు సహకారంతో, మున్సిపల్ సిబ్బందితో అందరూ సహకరించారు. ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా వచ్చే సంవత్సరం జిల్లాలోనే మంచిగా జరుపుకోవడానికి కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మా డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ గారు, ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలతో చాలా ఘనంగా నిర్వహిస్తాం. మాకు అందరూ సహాయ సహకారం తిరిగి మంచి జిల్లాలో మంచిగా జరపడానికి కృషి చేస్తామని ఆ భవానీ మాత, దొక్కడిపోయిన తల్లి